అంత పడని ఇల్లు కూడా పడని ఇల్లు పడని మాట్లాడండి దాంట్లో. చూడండి ఇప్పుడు రామచంద్ర లైన్ మ్యాన్ మా కరెంట్ కట్ చేసిపోయినాడు. ఇప్పుడు ఇంట్లో లేక పాములు చూడండి, ఇంత పెద్ద పాము వచ్చిందంటే ఇగో చూడండి ఇంట్లోకి ఇట్లా వస్తుంది, మరి ఇంట్లోకి వస్తుంది. ఎవరికి ఏమైనా జరిగినా మరి లైన్ మ్యాన్ రామచంద్ర గారు ఏయ్ మాకి బాధ్యులు వీళ్ళు. మాకేమైనా ఈ 20 ఇండ్లకి ఏం జరిగినా వీళ్ళే బాధ్యులు. చూడండి బాగా చూడండి, పాము చూడండి ఎట్లా వస్తుందో చూడండి. చూడండి ఇంట్లోకి వస్తుంది చూడండి పాము. మరి ఈ విధంగా పాములు, పురుగులు, పుట్టలు మరి మా ఇల్లులోకి వస్తుంటే మేము అడవిలో ఉన్నాము, మాకు కరెంటు కట్ చేయడం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా. మీటర్లు లేవని రాత్రి లైన్ మెన్ కట్ చేసిపోయాడు. చూడండి చూడండి మంచం కూడా ఎక్కుతుంది చూడండి పాము. చూడండి మంచాలు కూడా ఎక్కుతుంది చూడండి పాము. దీనికి అంతటికి బాధ్యుడు ఏఈ సారు, లైన్ మెన్ రామచంద్ర మేను. ఏసారి ఎవరికన్నా చెప్పుకోండి అంటున్నాడు, లైన్ మెన్ ఎవరికన్నా చెప్పుకుంటున్నాడు అంటున్నాడు. మేము ఇగ్గాము, ఏం చేసుకుంటారో చేసుకోండి. మరి మేము దళితులం, మేము సావుకారులం కూడా కాదు, మేము దళితులం. పగులొచ్చి అందరికి చెప్పి కట్ చేయొచ్చు కదా, ఒక రాత్రి వచ్చేది కట్ చేసిపోయేది. ఎమ్మడి ప్రెస్ వాళ్ళకి పెట్టమ్మా, పెడతా ఇప్పుడు పెడతా దెబ్బ